వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్ వెంటనే వెనక్కు తీసుకుని సీఎంకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతమైతే బాల్క సుమన్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. బాల్క సుమన్ అనే వ్యక్తి వారికి ఎలక్షన్లో ఓడిపోయిన కాంచెల్లో పిచ్చిలేసింది. ఫస్ట్ వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్ పంపించే కార్యక్రమం చేయాలి వాళ్ళ నాయకులు. ఎందుకంటే వాడు పిచ్చిలేసి ఎవరిని అంటే వాళ్ళ ఇష్టం వచ్చాడు మాట్లాడతాడు. వాడు 1,00,000 మంది తీసుకుపోయి రేవంత్ రెడ్డిని తొక్కుతానంటాడు. వానికి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని టచ్ చేసి చూడమాను. వాడు మొగోడైతే మేము చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇలా బాల్క సుమన్ సవాల్ విసురుతాను. బిడ్డ బాల్క సుమన్, నువ్వు మొగోనివి అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లాలో మా కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు టచ్ చేయి బిడ్డ, నిన్ను బొంద పెడదామని చెప్పేసి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి మీద చెప్పు ఏదో నీకు ఇలా రేపు ఎంపీ టికెట్ రావడానికి మొన్న పురాణ సతీష్ మీ మధ్యలో గొడవలు కాబట్టి మీరు ఇలా పబ్లిక్లో ఇట్లా చేస్తే కేసీఆర్ దగ్గర మెప్పుకొని రేపు టికెట్ చేసుకోవడానికి డ్రామాలు ఆడతారు. ఈ డ్రామాలతో పబ్లిక్ తెలుసు బిడ్డ, మీకు రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్ కూడా రాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్ను భూస్థాపితం చేస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. నువ్వు 4-5 రోజులలో రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే ఈ మంచిర్యాల జిల్లాలో నువ్వు ఎక్కడ తిరిగినా నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. అయితే నిన్న బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగిందో ఆ సమావేశంలో మా ముఖ్యమంత్రిని ఇప్పుడు మాజీ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసి మతి స్థిమితం లేకుండా పిచ్చిలోచినలాగా వాగుతుంటూ ఒక ముఖ్యమంత్రిని గౌరవంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఆయన విఘ్నతగా ఇడిచిపెడుతున్నాం. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి, ఒక చదువుకున్న విద్యార్థి నాయకులు అని చెప్పి ఎన్నో మాటలు చెప్తున్నాం.